గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫిలిం ప్లేస్. ఈ రోజు మనం ఒక హారర్ మూవీని చూడబోతున్నాం అన్నమాట. ఈ మూవీ ఒక కొరియన్ మూవీ 2019 లో రిలీజ్ అయింది. మరి మూవీ నేమ్ చెప్పాలిగా, క్లోజ్ టు స్కూల్. బేసిక్ గా ఈ మూవీ మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్య ఉంటుందన్నమాట. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం, ఎందుకంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి. తన పేరు మియోకి. తను ఎక్కువగా మనకి కనిపించదు, కానీ తనే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. తన పేరు యోరా. తన గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు, అది పెద్ద దొంగ మొహంది కాబట్టి తన గురించి జస్ట్ అలా దొంగ మొహం అని చెప్పేసుకుందాం. కానీ అర్థం కాని ఏంటంటే ఆ మూవీలో అది మంచిదానిలా చూపిస్తారు. అదే నాకు అర్థం కాల. ఈ అమ్మాయి పేరు హేజీ. పెద్ద కిలాడి, కొంచెం ఇన్సెక్యూర్ పర్సన్ లాంటి అమ్మాయి అన్నమాట. తర్వాత ఇన్సోక్, తను హేజిన్ బాయ్ ఫ్రెండ్ అండ్ ప్లస్ ప్లే బాయ్ టైప్ కూడా అనమాట. సోంగు ఒక ఫన్నీ ప్లస్ బ్రెయిన్ లేని అబ్బాయి అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా జింటెన్, ఒక ఆర్టిస్ట్, డ్రాయింగ్ బాగా గీస్తూ ఉంటాడనమాట. ప్లస్ వీళ్ళందరికన్నా ఒక బిగ్ షాట్ అనమాట. అమ్మయ్య, ఇంకా మీకు కన్ఫ్యూజ్ ఉండదులే. మూవీని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి, తనే యూరా, తన రన్నింగ్ స్టైల్ చూపిస్తూ ఒక నైట్ స్కూల్ కారిడోర్ లో పరిగెడుతూ ఒక క్లాస్ లోకి ఎంటర్ అయింది. ఆ క్లాస్ రూమ్ లో నలుగురు స్టూడెంట్స్ ఒక అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమో చైర్ మీద నించొని తాడు మెడలో కట్టుకొని చనిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. సడన్ గా ఆ చైర్ ని కాలితో తన్నిద్ది. కానీ ఇదంతా చూసిన యూరా అసలు ఆ అమ్మాయిని కాపాడడానికి కూడా ట్రై చేయదు. అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా సైలెంట్ గా చూస్తూ ఉంటారు. ఆ చైర్ మీద ఉన్న అమ్మాయి బ్లాక్ ఐస్ వేసుకొని యూరా ముందుకు వస్తుంది. అది చూసిన యూరా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే ఇదంతా యూరా పీడకల్లా చూపిస్తారు. యూరా టెన్షన్ తోనే ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసిద్ది. సీన్ ఇంకా అలా కట్ అయ్యి నైట్ యూరా వాళ్ళ ఫ్రెండ్స్ జింటెన్, హేజిన్, సోంగు వాళ్ళతో రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జింటెన్ తన కాంటాక్ట్ నెంబర్ కార్డ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇస్తాడు. ఆ కార్డ్ మీద జింటెన్ సిగ్నేచర్ ఉంటుంది. అదే డ్రాయింగ్స్ కింద ఆర్టిస్ట్ సిగ్నేచర్ చేస్తారు కదా, అలాంటిది అనుకోండి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇన్సోక్ కూడా ఆ కాన్వర్జేషన్ లో జాయిన్ అవుతాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యూరా మాత్రం సైలెంట్ గా ఉండటం జింటెన్ గమనించి అడుగుతాడు. యూరా ప్రైవేట్ గా మాట్లాడాలని అడిగింది. జింటెన్ సరే అని రెస్టారెంట్ బయటికి తీసుకొని వెళ్తాడు యూరాని. అప్పుడే యూరా నీకు మియోకా గుర్తుందా అని క్వశ్చన్ అడిగిద్ది అనమాట. అంటే ఈ జింటెన్ గారేమో ఆస్కార్ నటనిస్తారనమాట. తనెవరు నాకు తెలియదే, అసలు ఆ నేమ్ ఏదో గుర్తులేదు, అంటే ఆ నేమ్ కూడా నాకు గుర్తులేదు అని అంటాడు. ఈ పిచ్చిది యూరా ఏమో గుర్తులేదా, అదేంటి, నా బెస్ట్ ఫ్రెండ్ షార్ట్ హెయిర్ కూడా ఉంటుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాడు ఏమన్నా తెలిసినా చెప్తాడా, చెప్పకూడదు అనుకుంటే చెప్పడుగా. కానీ ఈ పిచ్చిది ఏం అర్థం కాదు. లేదు యూరా అని చెప్పి, సరే అటు చూడు లోపల వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, వెళ్దాం పదా అని దొరికిందే ఛాన్స్ గాని తప్పించుకుంటాడు. సోంగు హేజిన్ ని ఇన్సల్ట్ చేస్తాడనమాట. ఇన్సల్ట్ చేయగానే ఇన్సోక్ కి కోపం వచ్చి ఇన్సోక్ సోంగు గొంతుని పట్టుకుంటాడు. ఇదంతా చూసిన జింటెన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు యూరాకి సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ వాష్రూమ్ కి వెళ్ళింది. నాకొక్కటే అర్థం కాల, వాష్రూమ్ కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన చేతికి ఉన్న బ్రాస్లైట్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు. యూరా చిన్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ మియోకి తన కోసం తెచ్చినట్టు చూపిస్తారు. కట్ చేస్తే యోరా వెనక్కి తిరిగి చూస్తే ఒక దెయ్యం తెల్ల చీర కట్టుకొని భయపెట్టింది అనమాట. అంటే దెయ్యాలు కన్ఫర్మ్ గా తెల్ల చీరలే కట్టుకోవాలి కదా, అదే సాంప్రదాయం అనమాట దెయ్యాలకి. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. తెల్ల చీర దెయ్యం మన యూరాని భయపెట్టేసింది అనమాట. సీన్ ఇంకా అలా కట్ అయ్యింది. సీన్ అలా కట్ అయిపోయి యోరా కార్లో కళ్ళు తెరిచింది. తను వాష్రూమ్ లో ఉండాల్సింది కార్లో ఎలా వచ్చిందో తనకి కూడా అర్థం కాల. వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతూ ఉంటుంది. వాళ్ళేమో నీకు డ్రింక్ ఎక్కువ అయ్యి డ్రైవ్ చేయలేవని అన్నావు కదా, మాతో లిఫ్ట్ ఇవ్వమన్నావుగా, అన్ని మర్చిపోయావా అని అంటారు. కానీ యూరాకి ఏం గుర్తుకు రాదు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఏం తోచట్లేదు అనుకొని రేడియోని ఆన్ చేస్తారనమాట. ఆన్ చేయగానే ఆ రేడియోలో నుంచి కొంచెం దెయ్యం గుసగుసలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్ కి వాళ్ళ చెవులు బాగా నొప్పులు పుట్టడం వల్ల దెబ్బకి రేడియోని ఆఫ్ చేస్తారు. అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇన్సోక్ ఏమో కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా ఇన్సోక్ వెనక్కి చూస్తే యోరా జుట్టు మొత్తం ముందుకు వేసుకొని దెయ్యంలాగా సడన్ గా ముందుకు వచ్చింది. కట్ చేస్తే వీళ్ళందరూ ఒక స్కూల్ క్లాస్ రూమ్ లో అన్కాన్షియస్ అయి ఉంటారు. అందరూ లేచి చూస్తే ఎవరి దగ్గర ఫోన్ కనిపించదు. ఇన్సోక్ కాలికి గాయమయ్యి కనిపిస్తది. విండోస్ నుంచి చూస్తే వాళ్ళకి అటువైపు అసలు ఏం కనిపించదు.
యూరా లేచి చూస్తే అది వాళ్ళ స్కూల్, వాళ్ళ ఓల్డ్ క్లాస్ రూమ్ అనే అర్థమైంది. ఆ క్లాస్ రూమ్ లో ఒక లాకర్ ఉంటుంది. సేమ్ జింతేన్ లాకర్ అని వాళ్ళకి ఎలా అర్థమైందంటే ఆ లాకర్ మీద జింతేన్ సిగ్నేచర్ ఉంటుంది. అది వాళ్ళ రూమే అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కారులో ఉన్న మనం ఇక్కడికి ఎలా వచ్చాం, ఇది కలనా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదన్నమాట ఇదే వాళ్ళ లాస్ట్ డే అని. యూరాకి తన స్కూల్ లైఫ్ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు ఈ స్కూల్లో హేజిన్, సోంగ్హో, ఇన్సోక్ యోరాని బాగా ఏడిపిస్తూ ఉంటారనమాట. అంటే బులింగ్ చేస్తూ ఉంటారు, ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. కొరియాలో ఇది కొంచెం సహజం కాబట్టి. స్కూల్ డేస్ నుంచి జింటెన్కి యోరా అంటే ఇష్టం. యోరా అవన్నీ పట్టించుకోకుండా ఒకటే స్టెప్స్ మీద కూర్చుంటుందన్నమాట బయట, స్కూల్ బయట. అప్పుడే వచ్చిన మియోకి యోరాని ర్యాగింగ్ చేస్తున్నారని తెలిసి టీచర్కి కంప్లైంట్ చేయడానికి బయలుదేరింది. కానీ యోరా మియోకిని ఆపిద్ది. కట్ చేస్తే ప్రెజెంట్లో అందరూ కలిసి ఇన్సోక్ని తీసుకొని తప్పించుకోవాలనుకుంటారు. కానీ సడన్గా యోరా అక్కడి నుంచి మాయమైపోయింది. జింతేన్ యోరా కోసం ఆ రూమ్ బయట చూస్తాడు. కానీ యోరా ఎక్కడ కనిపించదు. ఇన్సోక్ ఏమో ఇలా అంటాడు, జింతేన్ నాకు తోడుగా ఉంటాడు కాబట్టి సోంగు నువ్వు హేజిని తీసుకొని యోరాని వెతికి తీసుకొని రండి, మనం వెళ్ళిపోదామని అంటాడు. హేజిన్ అంటే హేజిన్కి కొంచెం భయం ఉంది. అంటే కొత్త ప్లేస్ కదా, ఎవరికైనా భయం ఉంటుంది. హేజిన్కి భయం ఉన్నా కానీ ఇన్సోక్ చెప్పాడు అని సోంగు తీసుకుని వెళ్ళి యోరాని వెతుకుతూ ఉంటారు. హేజిన్ మధ్యలో వాష్రూమ్ అనేసరికి సోంగు తోడుగా బయట ఉండి హేజిన్ని వాష్రూమ్లోకి పంపిస్తాడనమాట. సోంగు తనని భయపెట్టడానికి సౌండ్ చేస్తూ ఉంటాడు. భయంతో హేజిన్ నేను బయటకు వస్తే చంపేస్తానరా అని బెదిరించింది. అది చూసిన సోంగు నవ్వుకుంటూ ఉంటాడు. సడన్ గా బాత్రూమ్ క్లోజ్ అయ్యింది. హేజిన్ భయంతో డోర్ వైపు నడుస్తూ ఉంటే మియోకి ఆత్మ హేజిన్ చెవి కడుకొచ్చి గొణుకుతూ ఉంటుంది. కానీ హేజిన్కి ఏం వినిపించదు. కట్ చేస్తే పాస్ట్లో హేజిన్, మియోకి, ఇన్సోక్ నైట్ జిమ్లో ఉన్నారు అని యోరా మియోకి గురించి బ్యాడ్గా చెప్పడం వల్ల హేజిన్ మియోకిని చంప మీద గట్టిగా కొడుతుంది. అది చెవికి తగిలి బ్లడ్ వచ్చి మియోకి ఇయర్ పని చేయదు. మియోకి ఏడుస్తూ తన ఫ్రెండ్ యోరా కలి చూస్తుంది. అయినా పంది అది ఎంత పట్టించుకోదు. హేజిన్ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యోరా కూడా కాసేపు 2 కన్నీళ్ళు బొట్లు కాల్చి పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ప్రెజెంట్లో మియోకి రివెంజ్ తీసుకుంటుంది. హేజిన్ తనకి తానే చెవులో పెద్ద సూది గుచ్చుకునేలా చేసిద్ది. హేజిన్ చనిపోయిద్ది. హేజిన్ చనిపోగానే డోర్ ఓపెన్ అయ్యింది. ఎందుకంటే దెయ్యమే ఓపెన్ చేసింది కాదు. సోంగోకి యోరా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మనకు ఆ బాత్రూంలో యోరా కనిపించదు. కానీ డోర్ ఓపెన్ చేయగానే సోంగోకి యోరా కనిపించేసింది. యోరా ఏడుస్తూ నేను ఇక్కడే దాక్కున్నాను, హేజిన్ వచ్చి తనకు తానే చచ్చిపోయిందని చెప్పిద్ది. సోంగో హేజిన్ చనిపోవడం చూసి భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే ఇంకేముంది, మియోకి సోంగు భయంతో అక్కడి నుంచి పారిపోయి ఏడుస్తూ ఉంటాడు. మియోకి వచ్చిందని యోరాకి చెప్తా ఉంటాడు. యోరా ఏమో మియోకి ఏమో 10 years అయింది తను చనిపోయి, ఎందుకు వచ్చిద్ది, జోక్స్ చేయొద్దు అని అంటుంది. ఇద్దరు దాక్కోవడానికి ఒక ల్యాబ్కి వెళ్తారు. అక్కడ సోంగుకి కప్ప కనిపిస్తుంది. ఆ కప్ప చూసి సోంగు టెన్షన్ పడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మనకి సోంగు చేసిన పిచ్చి పని చూపిస్తారనమాట. పాస్ట్ లో సోంగు మియోకి ల్యాబ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సోంగు ఒక చనిపోయిన కప్పని తీసుకొని మియోకి నోట్లో వేసుకోమని ఏడిపిస్తూ ఉంటాడనమాట. అలా ఏడిపించడం వల్ల ఇప్పుడు మియోకి కూడా సోంగుని చంపేయాలనుకుంటుంది. అంటే రివెంజ్ కాబట్టి. ప్రెజెంట్లో సడన్గా సోంగు నోట్లో నుంచి కప్పలు వస్తూనే ఉంటాయి. తన కడుపులో మొత్తం కప్పలు పారుతూ ఉంటాయి. అప్పుడే అది తీయమని యోరా కత్తి ఇస్తుంది. ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, ఆ కత్తితో కడుపుని కోసుకొని చచ్చిపోతాడనమాట. ఇటు జింతేన్ ఇన్సోక్ని ఒంటరిగా వదిలి హేజిన్ వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే జింతేన్కి ఎవరో ఒక అమ్మాయి కనిపించడంతో తన వైపే వెళ్తా ఉంటాడు. ఇక్కడ మనకి గాయపడ్డ ఇన్సోక్ ఉన్నాడుగా, ఇన్సోక్ని యోరా రూమ్ నుంచి బయటికి తెచ్చిద్ది. అంటే యోరా బాడీలోనే మియోకి ఉందని మనకి ఇక్కడ అర్థమైపోయింది అనమాట. ఆ మియోకి యోరా బాడీని పొసెస్ చేసిందనమాట. పాస్ట్ లో ఇన్సోక్ ఒక రోజు సడన్ గా మియోకిని చూస్తాడు. మియోకిని చూసి మియోకి మీద ఆశపడతాడు అనమాట. ఆ రోజు నైటే యోరా మియోకి కాల్ చేస్తుంది. చేసి జిమ్ దగ్గరికి రప్పించేలా చేస్తుంది అనమాట. యోరా మియోకిని ఇన్సోక్కి అప్పచెప్పేసి అక్కడి నుంచి ఈ పంది మొహం యోరా వెళ్ళిపోయింది అనమాట. మియోకి ఏడుస్తూ తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. కానీ తప్పించుకోలేదు. ఇన్సోక్ మియోకిని వేధిస్తాడు.
అది పాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ లో మియోకి ఆత్మ ఇన్సోక్ ని చంపేసిద్ది అనమాట. ఇన్సోక్ ని ఎలా చంపేసిందో కూడా మనకి చూపించారనమాట. జస్ట్ ఇన్సోక్ ని స్టెప్స్ మీద లాగేస్తున్నట్టే చూపిస్తారు. ఇప్పుడు యూరా అద్దంలో మియోకితో మాట్లాడుతూ ఉంటుంది. అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే మియోకియే వీళ్ళందరినీ ఈ స్కూల్ దగ్గరికి వచ్చేలా చేసిందనమాట. అందరిని చంపావుగా, ఇంకేంది ఇక్కడికి తెమ్మని చెప్పావు, తెచ్చా, వెళ్ళిపో అని చెప్పిద్ది. లేదు, ఇంకా ఒకళ్ళు ఉన్నారు అని చెప్పిద్ది. మీరే చెప్పండి, యూరానే కదా చంపాలి, ఫ్రెండ్ కి నమ్మక ద్రోహం చేసింది కదా, అసలు చచ్చిపోదు. అదే విచిత్రం అన్నమాట ఈ మూవీలో. అప్పుడే జిన్తేన్ యూరా దగ్గరికి వస్తాడు. యూరా ఇప్పుడు జరిగింది మొత్తం అంతా చెప్పిద్ది అనమాట. అప్పుడే పెద్ద షాక్ ఇస్తారు మనకి. జిన్తేన్ మియోకి నా గురించి ఏం చెప్పలేదా అని అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి పాస్ట్ లో చూపిస్తారనమాట. పాస్ట్ లో మియోకి జిమ్ లో అలా జరిగిందని ఏడుస్తూ జిన్తేన్ కి చెప్పుకుంటూ ఉంటుంది. ఇద్దరు కొన్ని రోజులకే ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు జిన్తేన్ మియోకిని ఇంకాసేపు ఉండమని అంటాడు. అప్పుడే మియోకి సరే ఫోన్ ఇవ్వు, అమ్మకి చెప్తా అని అనిద్ది. ఫోన్ ఏమో డ్రాయింగ్ క్లాస్ రూమ్ లో ఉందని తీసుకోవడానికి వెళ్తారు ఇద్దరు కలిసి. దారిలో జిన్తేనేమో వాష్రూమ్ కి వెళ్ళి వస్తా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకో అని చెప్తాడు. మియోకి ఏమో రూమ్ కి వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది. కానీ ఆ రూమ్ లో ఒక డ్రాయింగ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ మీద క్లాత్ వేసి ఉంటుంది. ఆ క్లాత్ తీసి చూస్తే ఆ డ్రాయింగ్ లో ఇన్సోక్ తనని బాధ పెట్టిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ ని వాడు బొమ్మ గీశాడు, పనికి మాలినోడు ఈ జిన్తేన్ గారు. దాన్ని బట్టి ఈ జిన్తేన్ అదంతా చూశాడు. అది చూసిన మియోకి హెల్ప్ చేయలేదని అర్థమయ్యి ఏడ్చి ఆ పేపర్ని మొత్తం చించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రజెంట్ లో యూరా సడన్ గా ఇప్పుడు చెప్పింది నాకు మియోకి అని చెప్తుంది. ఇంకేముంది, జిన్ని కూడా చంపేసిద్ది. ఫైనల్ గా యూరా ఆ టెర్రస్ మీదకి వెళ్ళి చనిపోవాలని చూసిద్ది. కానీ చావలేదు. మియోకి నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే ఇప్పుడు యోరా కార్లో కళ్ళు తెరిచిద్ది. స్టార్టింగ్ లో కార్లో కళ్ళు తెరిచింది కదా, సేమ్ అలానే మళ్ళీ యోరా కార్లో కళ్ళు తెరిచింది అనమాట. ఇప్పుడు ఇదంతా యోరా ఒక పీరకలనా, లేకపోతే జరిగేది చూపించిందా, ఇంకా లేకపోతే అదేమన్నా లూపా, ఆ లూప్ లోనే తిరుగుతా ఉంటారా, ఇది మాత్రం ఈ డైరెక్టర్ చెప్పరనమాట. అసలు మెయిన్ గా మియోకి ఎలా చచ్చిపోయిందో చూపించరు, అన్ని పార్ట్స్ గా చూపిస్తూ ఉంటారు. పాస్ట్ ప్రజెంట్ అని. ఇంకేముందిలే, ఎలాగో ఈ మూవీని చూసేసాంగా ఈ వారం. సరే, ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏముంది, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ లాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫ్రైడే ఇంకొంచెం విచిత్రమైన మూవీతో మీ ముందుకు వస్తాను.